కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఓసీలు కావచ్చు మాట్లాడుకోకూడదు. ఇది నేను చెప్పాల్సిన మాట కాదు, ఇది మన చరిత్ర చెప్తుంది. మన చరిత్ర లోపల ఇదే శ్రీనివాస్ గారిని నేను అన్నాన్ని పిలుస్తాను, నన్ను అన్నాన్ని పిలుస్తుంటాం, ఆ పాపాననే అన్నాన్ని పిలుస్తుంటాం, అన్నాన్ని పిలుస్తుంటాం, తమ్ముడు వెంకట్ని తమ్ముడు అనిపిస్తాను. ఇవి మన కుటుంబాల లోపల ఇది మౌలికంగా ఇది ముడిపడి ఉన్నది. అక్క, అన్న, చెల్లి, బావ, బామ్మర్ది, ఫ్రెండ్ బావను బావ అంటాం, ఫ్రెండ్ అక్కను అక్క అంటాం, ఫ్రెండ్ తల్లిదండ్రులను నాయన అమ్మ నాయన అంటుంటాం. మరి నీ నోరుకు ఏమో వచ్చిందన్న, నువ్వు బీసీ కోటగాడివి, బీసీ గాడివి, నేను ఎస్సీ వాడిని, నేను మాదిగోని, నువ్వు గౌన్లోడివి, నీకు నాకేం తేడా ఉంది? బొత్సు ఏం తేడా ఉంది కనుక నువ్వు 25% కోట నీది, 15% కోట నాది, మన ఇద్దరం కలిసి కోటగాలమని ఓసీలు మొత్తుకుంటారే. దగ్గరికి రానియద్దు నా కొడుకులు అంటాడు వాడు, తాళ్ళెక్కటోడు, తొట్టి నా కొడుకు వాణి రానియద్దు, చెప్పులు కుట్టోని వీని రానియద్దు అంటాడు. నీ గురించి నా గురించి ఒకటే భాష, అంటరాని భాష, అవహేళన భాష, అట్టడుగున ఉన్న భాష, అధికారం లేని భాష, ఆత్మాభిమానం చంపుకొని ఇప్పుడు మనం పొలిటికల్ పార్టీలకు బానిసలా బతుకుతున్న భాష. మరి ఇవన్నీ తెలియకుండా నువ్వు ఒక స్టూడెంట్ లీడర్వి, ఉద్యమకారుల్లో ముందు వరుసలో ఉన్నవాడివి, మంచికి మానవత్వానికి ఉన్నవాడివి, అన్న అని చెప్తే అన్నాన్ని పలకరించేవాడివి, నీ నోరు జారింది అనుకోకుండా కరెక్ట్ చేసుకుందాం, తప్పే ఉన్నది దాంట్లో. అన్న తప్పు చేయడం తప్పు కాదన్నా, తప్పును సరిదిద్దుకున్నవాడు మహాత్ముడు. తప్పు చేసేవాడు మనిషి అయితే తప్పును కరెక్షన్ చేసుకున్నవాడు మహాత్ముడు. నువ్వు మనిషిగా వద్దన్నా, మహాత్ములాగా ఉండు. నీ శ్రేయస్ కోరి చెప్తున్నా నేను, నువ్వు మహాత్ములాగా ఉండు. తప్పును కరెక్షన్ చేసుకునేవాడు మహాత్ముడు. అనేక మంది తప్పులను కరెక్షన్ చేసుకున్నారు. మేము కూడా తప్పులు దొరుకుతాయి మా నోట్ల నుంచి కూడా. ఆ తప్పులు మాకంటే చిన్న అయినా పెద్ద అయినా అక్క అయినా చెల్లైనా ఒకనొక టైంలో నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేసిన దాఖలాలు ఉన్నాయి ఈ ప్రజలకు. ఎందుకోసం అంటే ఈ ప్రజలు విజ్ఞులు, విధేయులు, మీకు మాత్రమే న్యాయ నిర్ణేతలు అని చెప్పడానికి. దాంతో పాటు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు, దాంతో పాటు వచ్చేసి జూబ్లీహిల్స్ ఎలక్షన్, ఇవన్నీ పెట్టుకొని ఎలక్షన్లు ఉన్నా లేకున్నా కూడా ఇది మనుషుల సంబంధము, మానవత్వంతో సంబంధము, ఇది మమేకమయ్యే సంబంధం. ఇది అనేది నీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నువ్వు విజ్ఞుడివి, ఉద్యమ నేతవి, ఆలోచనకర్తవి. మేము పదే పదే చెప్పించుకునే స్థితికి ఉండకుండా ఉండాలని నేను ప్రభాకర్ అన్నకు స్ట్రైట్గా మీ ద్వారా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా ఇంటర్నల్గా అయ్యే సమావేశాలు కాకుండా ఇలాంటివి జరిగితే ఇలాంటి అంశాల లోపల ఘాటుగానే స్పందించాలి. ఇన్ఛార్జి గారు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎవరమైనా కూడా ఒక మన అట్లూరి లక్ష్మణన్న విషయమే కాదు, ఆయన నోట్లో నాలుకలేనోడు, ఎవరితోని పోడు, అది అందరూ తెలుసు. మీ కరీంనగర్ వాస్తవ్యులు అన్న మీకు తెలియదా ఆయన ఎట్లుంటారన్న విషయాన్ని? శ్రీనివాస్ గారికి అంటే నోట్లో నాలుగు ఉండదు, ఎవరితోని ఒక ఇబ్బంది పెట్టే మాట్లాడు, ఎవరినైనా అన్నాన్ని పిలుస్తుంటాడు, ఎక్కడ కలిసినా కూడా అన్నాన్ని కౌగలించుకుంటాడు. నేను ఆజాన బావుడు, 6 అడుగులు ఆజాన బావుడు, ఆయన పక్క నుంచి ఉంటే నాకే సిగ్గు అనిపిస్తుంది, పొట్టిగా గింత కనబడతా అని మేము అంటున్నా. అంటే ఒక మనిషి లోపల మెరిట్స్ని మనం మెచ్చుకుందాం. డిమెరిట్స్ ఏందన్నా, ఎవరి లోపల ఉన్నాయన్న తప్పులు? అందరి లోపల తప్పులే, అందరి జీవితాల లోపల పాపాలే, అందరి జీవితం లోపల ఎక్కడో దగ్గర ఏదో ఇబ్బందికరమైన అవన్నీ కాదు కదా. మంచితనానికి, ప్రేమకు మనం అనేది సవినయంగా, నేను వినయంగా చెప్తున్నాను, సవినయంగా ప్రభాకర్ అన్నకి ఇది నేను చెప్తున్నాను. దీన్ని ఈరోజు సర్దిద్దుకుంటారన్న అనేది నాకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇది కనుక ఈరోజు సర్దుమనగకపోతే దీనిపైన కార్యాచరణ డిఫరెంట్గా ఉంటుంది. మా జైబీమ్ ఆర్గనైజేషన్ నుంచి సేమ్ టైం ప్రజా చేసి నేను చైర్మన్గా నేను స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తున్నాను, దీన్ని ఇంతటితోనే వదిలేద్దాం. ప్రభాకర్ అన్న మీరు నాకు ఫోన్ చేస్తారా లేకపోతే ప్రజలకుతో మాట్లాడతారా, అది మీకే వదిలేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు. పాపారావు గారు.